ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. అఖండ మెజార్టీతో టీడీపీ పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా? ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి. మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్పీకర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ఇక 2009 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంతో అప్పటి స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి స్థానంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్‌గా అయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలు చవిచూశారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీలో దిగి ఆయన ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయంతో ఆయన గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యేగా మూడవసారి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా చేదోడు వాదోడుగా అన్నీ తానై నడిపిస్తున్నారు. జనసేన పార్టీలో పెద్దన్ననే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ 2 ప్లేస్. పవన్ కళ్యాణ్ గారి తర్వాత జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా, చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్న ఆయన సభాపతి స్థానం నుంచి సభ్యుడి వరకు రావటం అన్నది మామూలు విషయం కాదు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.